నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. కారు ఖాళీ కాబోతోందా? గ్రేటర్ ఎమ్మెల్యేలే టార్గెటా? మరి అధినేత ఏం చేయబోతున్నాడు? ఎస్, మీరు వింటున్నది నిజమే. ఆల్మోస్ట్ ఆల్ గేట్స్ ఓపెన్ చేశాము. 100 టార్గెట్ పూర్తయ్యేంత వరకు తగ్గేదేలే అంటూ మంత్రి పొంగులేటి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆషాఢం బ్రేక్ పడుతుందని అందరూ అనుకున్నారు. బట్ ఆషాఢం గిషాఢం జాంతన్నాయి. మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకుందామంటూ గ్రేటర్ ఎమ్మెల్యేలంతా ఆల్మోస్ట్ ఆల్ షురూ అయిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రేపు అరికపుడి గాంధీ కూడా కారుకు గుడ్ బై చెప్పి హస్తం వైపు వెళ్లేందుకు ఆల్మోస్ట్ ఆల్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు చాప కింద నీరులా నివురు గప్పిన నిప్పులాగా మరికొంతమంది నేతలు అటు ఎట్లా వెళ్ళాలి, ఎవరి త్రూ ఓట్ వెళ్తే తమకు హామీ నిలబడుతుంది అంటే వాళ్ళు ఇస్తున్న ఆఫర్లు చాలానే ఉన్నాయనేసి అని అంటున్నా. ఎందుకో కొంత ఆలోచిస్తున్నారు, ఎటువైపు చూసి మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళాలా అనేసని. బట్ ఎందుకంటే బీజేపీ నుంచి ఉన్న షరతుల నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే ప్రస్తుతం కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళైతే చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఎవరు వచ్చినా సరే రిజైన్ చేసి పార్టీలోకి రావాల్సిందే అనేసని. ఇప్పటికిప్పుడు ఒకవేళ రిజైన్ చేసినా అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. రిజైన్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నిక వస్తే గెలిచే పరిస్థితి ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అనేది వాళ్ళందరికీ ఉంది అని అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది అనేది ఇక్కడనే అర్థమైపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఒకరు, రేపు ఒకరు, ఎల్లుండి మరొకరు. కారు ఖాళీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇక ఆగదలుచుకోవట్లేదు అన్న విషయాన్ని అయితే కుండ బద్దలు కొట్టేసింది. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన స్టేట్మెంట్సే వాళ్ళు ఇప్పుడు ఆధారంగా చేసుకుని అంతే మాకు 20 మంది టచ్లో ఉన్నారు, రేపు మేము ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది. ఎట్లా మర్చిపోతాం ఇవన్నీ? అంటే వాళ్ళకు మా చేతిలో ఇంత అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఇస్తాం అనుకుంటున్నారు? కాబట్టి 100 నిండేదాకా మేము స్ట్రాంగ్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో అయితే ఎవరు వస్తా అన్న ఆపేది లేదు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటామంటూ మంత్రి పొంగులేటి అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మేము గేట్లు తెరుచుడే ఆలస్యము, రానీకైతే మస్తు మంది ఉన్నారంటూ గతంలోనే చెప్పారు. దాని తగ్గట్టే 7 వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కొంచెం చేరికలకు బ్రేక్ పడింది. ఈలోపు టీడీపీ అధినేత ఇక్కడికి రావడంతో తెలంగాణలో మళ్ళీ టీడీపీని బలోపేతం చేయబోతున్నామని చెప్పడంతో మరి అటువైపు వెళ్లేందుకు పాత టీడీపీ నేతలు ఎవరన్నా ఆలోచిస్తున్నారా అన్న కోణంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంటే, అరికపుడి గాంధీని చూసుకుంటే గతంలో టీడీపీ అతనే, మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు టీడీపీలోకి వెళ్తే మళ్ళీ కూటమి నుంచి ఉంది కాబట్టి ఏం ప్రాధాన్యత ఉంటుంది ఏంటి అన్న లెక్కలు వేసుకుంటున్నారా ఏంటి అన్న తెలియదు. కానీ మొత్తానికైతే కాంగ్రెస్ గుటికి చేరేందుకు వస్తున్న ప్రతి ఒక్కరికైతే భారీ హామీలు అయితే ఇస్తున్నారు అనేసి అని అంటున్నారు. బట్ ఏం హామీలు ఇస్తున్నారు? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్గా చెప్పిండు ఏమని, ఎవరికైతే పదవులు రావు అంటే తమ క్యాడర్ని కాదనుకుని వచ్చే వాళ్ళకి ఎవరికైతే స్పెషల్గా పోస్టులు అయితే ఇవ్వము అన్న ముచ్చటైతే చాలా క్లియర్గా చెప్పిండు. వీళ్ళు ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా మార్చుకున్నట్టు తప్పితే మరి తమ అనునాయులకు ఎలాంటివి ఏమైనా ఇచ్చే ఆఫర్ ఉందా అని అంటే ఉన్నోళ్ళకే అక్కడ లుకలుక అనేసి కొట్టుకుంటున్నారు. ప్లస్ వచ్చిన వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు, ఏదో ముక్కు టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు అనేది ప్రస్తుతం నడుస్తున్న డిస్కషన్. ఇన్ కేస్ కనుక వీళ్ళందరూ కనుక అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, ఎవరి భావాలను వాళ్ళు బహిర్గతంగానే వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి 100 మంది చేరిన తర్వాత లుకలుకలు ఎక్కువైపోతే మరి హస్తం పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది అన్నది ఇంకో వాదన జరుగుతుంది. అసలు మనం చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని కూడా కొంతమంది సీనియర్ నేతలు అంటే ఎవరికి వాళ్ళు తమ బలాన్ని చూపించుకునే విధంగా అటు పొంగులేటి ఒక అడుగు ముందుకేసి ఆయన ఎవరెవరిని రప్పించాలన్న ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఆయనది ఒకటి నడుస్తుంది. ఇటు అన్నదమ్ములు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ వీళ్ళు ఎవరెవరిని తీసుకొస్తే మన బలం పెరుగుతుందని అంటూ ఎవరి లాబింగ్ వాళ్ళు అయితే చేసుకుంటున్నారు. బట్ అందరి టార్గెట్ మాత్రము కారు ఖాళీ చేయాల్సిందే. ఒక డెకేడ్ పాటు ఏ రేంజ్ హవా నడిచింది ఏంటిది అన్నది మనందరికీ తెలిసిందే. కాబట్టి దాని ప్రభావం తగ్గించేసేయాలి, చుక్కలు చూపేయాలి. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టిండో ఆ బాధ ఎట్లుంటుంది, నమ్ముకున్నోళ్ళు మోసం చేస్తే అది ఎంత తక్లీఫ్ అవుతుంది అన్న విషయము ఆయనకు చూపియాలని మాత్రము సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయిండు. ఈ నేపథ్యంలో చకచక అయితే పావులు గదుపుతున్నాడు. మొత్తానికైతే గ్రేట్
గ్రేటర్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ దానం నాగేందర్ ఒకరు వెళ్ళిపోయారు, వాళ్ళ రాజేంద్ర ప్రకాష్ గౌడ్ వెళ్తున్నాడు, రేపు అరకప్పుడు గాని అంటే ముగ్గురు వెళ్తున్నారు, ఇంకో 7 లైన్లో ఉన్నారు. ఈ 7 రకరకాల డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. టీడీపీ వైపు కొందరు చూస్తున్నారన్నది ఒక వాదన, లేదు బీజేపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇంకో వాదన. దీంట్లో ఆ గ్రేటర్లో ఉన్న దాంట్లో ముఖ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 సార్లు మినిస్టర్గా ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ అటు మల్లారెడ్డి ఆల్మోస్ట్ గతంలోనే డీకే శివకుమార్ ఆయన కాలేజీల మీద ఇష్యూ అవడంతో డీకే శివకుమార్ వెళ్ళి కలిస్తే అసలు ఈయన కండువా కప్పేసుకోవడానికి ఈయనే ఫస్ట్ ఉన్నాడు అనేసి అన్న వాదం తెర మీద తీసుకొస్తే కొట్టి పారేశారు. ఇప్పటికీ కూడా ఆయన స్తబ్దుగానే ఉన్నాడు. అయితే ఆయన టీటీడీపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని టేక్ ఆఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఇంకో వాదన. మొత్తానికి ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఇప్పటి వరకు అయితే ఎక్కడా ఎలాంటి డిస్కషన్లో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు, చాలా గమ్ముగా ఉన్నాడనే చెప్పాలి. ఆ తర్వాత ఉప్పలు లక్ష్మారెడ్డి ఆల్మోస్ట్ ఆల్ గేట్స్ ఆయన ఓపెన్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఇంకా రేపో మాపో ఆయన కూడా నేను రెడీ అన్న సందాన్నే ఉన్నాడు అన్నది ప్రస్తుతం నడుస్తున్న డిస్కషన్. మొత్తానికైతే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి మామ అల్లుళ్ళు ఎటువైపు పోతారన్నది ఒక డిస్కషను. దీంతో పాటు ఇంకెంతమందిని అరికపుడి గాంధీ తీసుకెళ్లబోతున్నాడు, ఏ హామీలతో తీసుకెళ్లబోతున్నాడు. మొత్తానికైతే గ్రేటర్లో ఉన్న 10 పట్టు బిగించిన ఇప్పుడు ఆ 10 అటువైపు వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఆల్ కారుకు ఒక టైర్ పంచర్ అయిపోయినట్టే. ఇంకో 3 టైర్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో ఇంకొక టైర్ హాఫ్ పంచర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ల మీద పడబోతున్నారు కాబట్టి ఇప్పటికే మన కడియం శ్రీహరి చక్రం తిప్పబోతున్నారు. కొంతమందిని తనకు అనుకూలంగా ఉన్న కొంతమందిని ఇందులో జాయిన్ చేయించబోతున్నారు అనేది ఇంకొక వాదన. అటు ఎమ్మెల్సీలు కూడా 7 మంది వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఎమ్మెల్సీలను కూడా లాగేసే ప్రయత్నం చేస్తే మండలిలో కూడా ప్రాతినిధ్యం పోయిందని అంటే ఇంకా కారు మొత్తం ఖాళీ అయిపోతుంది. కాబట్టి అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మేము కనుక గేట్లు ఓపెన్ చేస్తే 4 అప్పుడు ఏలిన ఆ 4 అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, తర్వాత సంతోష్, మీరు తప్పితే ఇంకెవరు మిగిలరు అన్నది ఏమన్నా అయితే మాత్రము ఇంకా నిజంగానే ఇది ఈసారి కారు డిజాస్టర్ అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక నెల ఆగితే కంప్లీట్ పంచర్. ఇంకా మళ్ళీ కోలుకోవడానికనంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఇక అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి. ఈ లోపల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఆల్రెడీ లిక్కర్ స్కామ్ది చాలా బద్నామైన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగే మరి ఇప్పుడు అది ఎలాంటి ప్రకంపనలు రాబోయే రోజుల్లో తీసుకొస్తుంది అన్నది మాత్రం చూడాల్సిందే. ప్రస్తుతానికైతే గ్రేటర్ మీద దృష్టి పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఎవరెవరు జంప్ కాబోదు వెళ్ళడం అయితే ఖాయము. కాకపోతే అటు కాంగ్రెస్ కా ఇటు బీజేపీకా ఆల్రెడీ కూటమి అనేది ఏపీలో ఉంది కాబట్టి ఈ కూటమి ప్రయత్నాలు అయితే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. టీడీపీ ఒకవేళ కనుక గేట్లు ఓపెన్ చేస్తే టీడీపీకి అలాంటి కండిషన్స్ ఏం లేవు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ డివైడ్ అయితే మాత్రం అనర్హత వేటు మాత్రం వీళ్ళందరి మీద పడుతుంది. మెయిన్ అందరూ ఆలోచిస్తున్న మూకుమ్మడిగా వచ్చేస్తే కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మీరందరూ మూకుమ్మడిగా వస్తే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది కాబట్టి అనర్హత వేటు వేయడానికి ఉండదు. గతంలో మీరు చేసిందే కదా ఇప్పుడు మిమ్మల్ని చేయమంటున్నామంటూ కూడా ఒక ఆఫర్ అయితే కళ్ళ ముందు పెట్టడం జరిగింది. మరి ఎంతవరకు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి మూకుమ్మడిగా 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం ఉంటుంది. 20 మంది కనుక వస్తున్న 2/3 షిఫ్ట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అనర్హత వేటు పిటిషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో అది వాయిదాల మీద వాయిదా పడుతుంది కాబట్టి ఇది ఏ మలుపు తిరగబోతుంది అన్నది మాత్రము ఉత్కంఠే. అంటే కన్ఫర్మ్ వెళ్ళడం అనేది, బట్ ఎప్పుడు ఎవరు ఏ రీతిన వెళ్తారనేదే ఉత్కంఠ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.